మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు పదే పదే ప్రజలకు చెప్పిన మాటలు. కానీ చేతల్లో అది అమలవుతుందా అంటే ఏ కోశాన కూడా అమలవుతున్న సూచనలు కానీ ఆధారాలతో సహా ప్రూఫ్స్ కానీ ఏవి కూడా ఆ మాటలకు బలం చేకూర్చట్లేదు. తాజాగా కాగ్ గణాంకాలు కూడా 2023-24 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే 24-25 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద ఆవిరైపోయింది అని చెప్పి తాజా కాగ్ గణాంకాలు అయితే వెల్లడి చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేవు కాబట్టి సంపద అన్ని రకాలుగా పెరుగుతూ పోవాలి కనీసం. కానీ ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్లో పెరగడం కదా పక్కన పెట్టు, స్థిరంగా కూడా లేదు, ఇంకా తగ్గిపోతూ ఉంది. మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది, వృద్ధి రేటు పెరుగుతుంది అని ఎందుకు పదే పదే మాట్లాడుతూ ఉన్నారంటే అప్పుల కోసమే అని చెప్పి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా కాగ్ గణాంకాల ప్రకారమే 23-24తో పోలిస్తే 24-25 ఎంత దారుణంగా ఉంది చూడండి. 23-24 జగన్ పీరియడ్ రెవెన్యూ రాబడులు 152,820 కోట్లుంటే 24-25 వచ్చేసరికి 141,370 కోట్లే, అంటే 11,000 కోట్లకు పైగా తగ్గిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 23-24 8,639 కోట్లుంటే 24-25 7,918 కోట్లు, ఇది తగ్గిపోయింది. అమ్మకం పన్ను 23-24లో 16,860 కోట్లుంటే 24-25లో 15,792 కోట్లు, ఇది తగ్గిపోయింది. కేంద్రం గ్రాంట్లు అయితే టూ మచ్. 23-24లో 29,598 కోట్లుంటే 24-25లో 12,832 కోట్లు, దాదాపు 17,000 కోట్లు మైనస్. టీడీపీ కేంద్ర కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య కూటమి. మళ్ళీ మూలధన వ్యయం 23-24లో 23,251 కోట్లుంటే 24-25లో 13,300 కోట్లే, ఇది 10,000 కోట్లు తగ్గిపోయింది. రెవెన్యూ లోటు 23-24లో 53,159 కోట్లుంటే 24-25లో 76,292 కోట్లు. ద్రవ్యలోటు 23-24లో 77,208 కోట్లుంటే 24-25లో 90,047 కోట్లుంది. అప్పులు పెరిగిపోయాయి, గ్రాంట్లు తక్కువ. 24-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లోనే 70,000 కోట్లు అప్పు చేస్తామని చెబితే ఇప్పటికే 90,000 కోట్లు అప్పు చేశారు. అప్పులు పెరిగిపోయాయి. నేను బడ్జెట్ పరిధిలో ఉన్నది, బయట చాలా ఉన్నాయి. కేంద్రం గ్రాంట్లు లేవు, మూలధన వ్యయం తగ్గిపోయింది, రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయి, అన్నీ తగ్గిపోయాయి. సంపద మూలగా పెరగాలి, ఉన్నది కానీ లేకుండా ఎంత భారీగా తగ్గిపోయినాయో చూడండి. వీళ్ళు ఏమైనా సమాధానం చెబుతారా పాలకులను అడిగితే? ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అడిగింది అనుకోండి, ఈయన మొహం పెడతాడు జగన్ అంటారు, నీకు 11 వచ్చినా ఇంకా సిక్కులేదు అడుగుతున్నావు అంటారు. ఎందుకు అడుగుతారు సమాధానం లేకుండా, ఏదేదో అంటారు ఇంకా.